కోరికలు ఎవరికి మాత్రం ఉండవు? కష్టాలు రానివారంటూ ఎవరున్నారు? సమస్య లేని మానవులు సృష్టించబడినటువంటి వారు ఒక్కరు కూడా లేరు. అంతే, ఇదైతే తథ్యం. అయితే మరి భక్తితో కొందరు, కోరికలతో మరికొందరు, భయంతో మరికొందరు, ఏవో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ కోసం మరికొందరు చాలామంది దేవాలయాలకు వెళ్తూనే ఉంటారు. అందులో పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అంటే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తండ్రి అన్న విషయం అందరికీ తెలిసిందే. పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సుమారు 500 సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నదట. ఇది శ్రీకృష్ణ దేవరాయల రాజ్యాధికార సమయంలో శ్రీ వ్యాసరాజు అనే రాజగురువు ద్వారా స్థాపించబడింది. ఆలయంలో ప్రధాన దేవత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం. ఇది ఒకే రాతితో తయారు చేయబడినది. ఈ విగ్రహం పైభాగంలో సింహధ్వజం, నరసింహ రూపం, విష్ణుతత్వం, మధ్యలో శివలింగం, పాదభాగంలో శ్రీచక్రం మరియు వక్రరేఖలో గణపతి ప్రీతికలు కలిగి ఉన్నాయి. ఈ విగ్రహం మొత్తం సప్త శిరస్సు అంటే 7 శిరస్సుల యొక్క నాగరూపంలో రూపొందించబడినది. ఇది స్వామి యొక్క శక్తిని సూచిస్తుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహించబడుతూ ఉంటాయి. ప్రధాన పూజలు ఉదయం 6 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయి. తిరిగి సాయంత్రం 6 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ పూజలో నైవేద్యాలు, దీపారాధనలు, అర్చనలు, హారతులు వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు తమ ఇష్టానుసారంగా ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు కూడా నిర్వహించవచ్చు. ఆదివారం నాడు అలాగే మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు నిర్వహించడం ఇక్కడ విశేషం. దీంతో పాటుగా వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఇక్కడ అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా సరే వెళ్తే తప్పకుండా అక్కడ భోంచేసి వెళ్ళండి. అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం అందరిపైన ఉంటుంది.